వరికుంటపాడు మండలం గొల్లపల్లి గ్రామం ఎస్టీ కాలనీలో దారుణమైన దుర్భరమైన పరిస్థితులు. అక్కడ జీవిస్తున్న ప్రజలు కనీస అవసరాలకు సైతం నోచుకోక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న అధికారులు మాత్రం అంతా బాగుంది అంటూ ప్రభుత్వానికి దొంగ రిపోర్టులు పంపిస్తున్నారు. కనీసం 20 నిమిషాల పాటు అక్కడ ఉన్న చేతి పంపును ఉపయోగిస్తే కాని గుక్కెడు నీరు రావు. వచ్చిన ఆ నీరు పూర్తిగా కలుషితంగా ఉంటాయి. సరైన రోడ్డు మార్గం లేదని, విద్యుత్తు సైతం సరిగా ఉండడం లేదని అక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్న ఒక్క చేతి పంపు ద్వారా నీటిని తెచ్చుకోవడానికి రోజులు, కనీసం ఒక్కొక్క కుటుంబం 2-3 గంటల సమయం పాటు అక్కడ వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని, ఇక్కడ దాదాపుగా 50 కుటుంబాలు ఉన్నా సరైన తాగునీరు లేక వంట చేసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పరిస్థితుల మీద అధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకున్నామని, అయినా తమను పట్టించుకునే నాథుడే లేక తాము పక్క ఊర్లకు వెళ్లి తాగునీరు తెచ్చుకునే దుస్థితి ఏర్పడి ఉందని అన్నారు. కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే తమ బతుకులు ఈ విధంగా ఉన్నాయని, తమను కనీసం మనుషుల్లాగా కూడా చూడటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి విషయంలో అధికారుల తీరు నిర్లక్ష్యపు దూరంలో ఉందని, గత 20 రోజుల నుండి తాగునీరు లేక ప్రక్క గ్రామాలకు వెళ్లి నీరు తెచ్చుకునే పరిస్థితి వలన కనీసం ఉపాధి హామీ పనులకు కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని, జీవనాధారం లేని బ్రతుకులు బ్రతుకుతూ మహిళలు, పసిపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, ఈ వేసవి కాలంలో నీటి సమస్య వలన తమ ఇబ్బందులు మరింతగా పెరిగాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొల్లపల్లి గ్రామానికి వెలుపుల 50 కుటుంబాలు ఎస్టీ ప్రజలము జీవిస్తున్నామని, ఏ ఒక్క అధికారి తమ వద్దకు వచ్చి తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తమ కనీస అవసరాలను పట్టించుకునే విధంగా అధికారులను ఆదేశించాలని వారు కోరుతున్నారు. వృద్ధులు పలు రకాల వ్యాధులతో బాధపడుతూ జీవిస్తున్నామని, కనీసం త్రాగటానికి నీరు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అన్నారు. చేతి పంపు ద్వారా వచ్చిన మురుగునీరు తాగటానికి ఉపయోగపడకపోయినా తమ పరిస్థితుల్లో రీత్యా వాటినే తాగుతూ అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నామని, ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండే తమ జీవన విధానంలో వైద్య ఖర్చులు భరించే స్థితిలో తాము ఉన్నామని ప్రశ్నిస్తున్నారు. మా కుటుంబాలలో ఎవరికైనా అనారోగ్యం చేస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడానికి ఏ ఒక్క ఆటోను పిలిచినా తమ దగ్గరికి రారని, రోడ్డు సరిగా లేదు, ఆటోలు అక్కడికి రావని చెప్తున్నారని వారు అన్నారు. గత 2 రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ వలన ఒక పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైందని, అందులో ఉన్న సామాన్లు పూర్తిగా కాలిపోవడంతో ఆ కుటుంబం కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడిందని తెలిపారు. 2 నెలల నుంచి మాకు నీళ్లు లేవు. మా పిల్లకాయలు ఎంతో బాధపడుతున్నాం. నీళ్లు పోసుకోవటానికి కూడా మాకు అవకాశం నీళ్లు లేవు. ఎంతో మంది ఓట్లకు వస్తుండే కానీ మాకైతే మటుకు రోడ్లు పోపీయలేదు, మాకేది అవకాశం లేదు. ఈ పేషెంట్లు తీసుకుపోవాలంటే రోడ్లు సరిలేక గుంతలు మేటలు ఉండేవి కాబట్టి ఆటో వాళ్ళు కూడా రాలేదు. మా బాధలు ఎట్టుంది, మమ్మల్ని ఎవరు చూసే దిక్కులేరు. ఓట్లయితే కావాలంటుంది కానీ మాకైతే ఏ సఫలా చేయమంటున్నారు. మమ్మల్ని ఎవరు చూసేవాళ్ళు లేరు. అయితే మేమైతే మా కుటుంబరాలు ఎన్ని ఉన్నాయంటే 50 కుటుంబరాలు ఉన్నాయి కానీ 50 కుటుంబరాలకు కూడా నీళ్లు లేవు. నీళ్లు లేక ఎంతో బాధపడుతాం. ఒకరు కొట్టుకుంటే ఒకరు నీళ్లు లేవు. ఆ కొట్టే నీళ్లు కూడా మంచిగా లేవు. మేము అట్టనే బాధపడుతున్నాము. మమ్మల్ని మటుకు మాకు బండ్లు గిన్లు మాకైతే ఏమీ లేవు అని వారు కోరారు. బాలింత మహిళలు, పసిపిల్లలు ఉన్న మా కుటుంబాలలో తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, ఆవేదనను అర్థం చేసుకోవాలని రాజకీయ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించుకుంటున్నామని తెలిపారు. జయం పాదినారాయణ సారు, జయం పాదినారాయణ. మాకు నీళ్లు లేవు, ఏమి లేవు సారు. కరెంటు కూడా సరిగా లేదు సారు. అల్లాడుతున్నాం ఈ అడవిలోను సారు. ఎవరు? గొల్లపల్లి కాలనీ, ఎస్టీ కాలనీ. ఎస్టీ కాలనీ అంటే వాళ్ళు పోతుంది. యానాది కాలనీ సారు. ఏం జరిగింది? అది ఏమి లేవు, ఇక్కడ నీళ్లు లేవు, బండలు లేవు, కరెంటు సరిగ్గా లేదు, రోడ్లు లేదు, ఏమి లేవు సారు. పొలాయి నీళ్ళు కూడా బాగలేవు మాకు. అల్లాడుతుండ మేడ నా కిడ్నీలు పోయి బాగలేదు.
నేను నడవలేను. నడవలేకే దోగి ఆడుకుంటున్నాం రోడ్లు, మట్టి రోడ్లు. ఆ రోడ్డు కూడా సరిగా లేదు, ఆ ఆటోలు రాలేదు, ఆ రోడ్డు బాగలేక ఇక బైపాసులు పోతామన్నారు, బైపాసు లేదు, మట్టి రోడ్డు కూడా లేదు. ఎవరు మమ్మల్ని చూడలేదు. ఎవరు మమ్మల్ని పట్టించుకోవాలి, అసలు పట్టించుకోలే మమ్మల్ని. ఓటేమో అడుగుతారు కానీ పట్టించుకున్న నాదుడు లేడు. అది ఇంక మమ్మల్ని గురించి ఏమి లేదు, బాధ లేదు మాకు, అన్నీ బాధలే. మాది తోరుకుంటపాడు మండలము, గొల్లపల్లి కాలనీ, యానాదోళము. మాకు నీళ్ళు లేవు, ఏమి లేవు, మాకు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇదిగో రోడ్లు పోద్దామంటారు, అదిగో రోడ్లు పోద్దామంటారు, ఎవరు పట్టించుకునే లేదు. మాకు ఓట్ల పొద్దు వచ్చేది, అందరూ ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు వచ్చేది. మమ్మల్ని మాకు డబ్బు ఇస్తాము, అవి ఇస్తాము, మీకు మిద్దులు కట్టిస్తాము, మీకు మేడలు కట్టిస్తాము, మీకు కుళాయిలు వేస్తాము, బోర్లు వేస్తాము, అన్నీ వేస్తామంటారు కానీ ఒక్కరు కూడా చేసేవాళ్ళు లేరు. మాకు ఇల్లు కూడా గాలిపోయింది సారు. ఈ కరెంటు ఎర్త్ వచ్చేసింది, ఇల్లు కూడా గాలిపోయింది. ముసలిదాన్ని నేను మంచంలో కూకొని ఉండేదాన్ని. మాకే దిక్కు లేదు. పిల్లలు అలపటిస్తుండ్రు నీళ్ళ కోసం. ఒక రోజు వచ్చిందంటే వారం 10 రోజులు రాదు అది. ఆ బోరింగ్ కూడా అన్నం కూడా సరిగా మాకు నీళ్ళు లేకుంటే ఏం తినేది సార్. అన్నం కూడా సరిగా లేదు మాకేడ. మాకు ఏం చేసాం మేము, గుడిసి కాలిపోయింది. మాకు ఇబ్బందులు పడుతున్నాము. వాటర్ కూడా అంతంత మాత్రం మాకు. కట్టుకోవటానికి బట్టలు కాలిపోయినాయి, సామాను ఆ భోజనం అన్నం వండుకునే దానికి కూడా లేవు సార్. మాకు అసలుకి బొచ్చులు కూడా లేవు. మమ్మల్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు.